ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి 71వ అధ్యాయం అండి. ద్రౌపది వచ్చేసి అడగాల్సిన దెన్ యుధిష్ఠిరుడు చెప్పాల్సిన మూమెంట్లో దుర్యోధనుడు అడ్డుపడి, ఇదిగో అర్జున, భీమ, నకుల, సహదేవ, మీ అన్న ధర్మరాజు చేసిన తప్పు అని ఒక మాట చెప్పండి. దెన్ ఇమీడియట్గా ద్రౌపది దాసి కదా నేనే చెప్తా అన్నాడు. సభలో ఉన్న వాళ్ళతో మెచ్చుకుంటున్నారు, అబ్బా దుర్యోధనుడు ఎంత మంచోడే. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, కళ్యాణి, ఎవరిని ఏ ద్రౌపదిని అయితే బట్టలు ఎప్పని దుశ్శాసనకు చెప్పాడో ఆ పాపాత్ముడు కర్ణుడు అంటున్నాడు. ఏమని? ద్రౌపది దాసుడు, పుత్రుడు, అస్వతంత్ర స్త్రీ, ఈ ముగ్గురు నిర్ధనులే. దాసుడు, పుత్రుడు, అస్వతంత్ర స్త్రీ అంటే ఎవరూ లేనటువంటి స్త్రీ, కొడుకు అని పని చేస్తారు. ఆ ముగ్గురు నిర్ధనులే. ఐశ్వర్య భ్రష్టుడైనటువంటి దాసుని భార్య మీద, అదన సంపదల మీద ఆ దాసుని యజమానికి అధికారాలు ఉంటాయి. ఇటువంటివి చూపే ఓలల్లో పనిచేసే మగాల యొక్క పెళ్ళాలని రేప్ చేసేది, ఆ పెళ్ళాలను ఉంచుకునేది ఎదవల మొత్తం ఇటువంటి వాళ్ళే. ఎందుకంటే అన్ని అధికారాలు ఉంటారు యజమానికి అని చెప్పేసి. రాజకుమారి దుర్యోధనుని పరివారంలో చేరి వారి భార్యలకు సేవలు చేయి. ఇక నీకు మిగిలింది ఇదే, అందుకే ఆదేశిస్తున్నాను. ఇక నీకు సమస్త ధార్తరాష్ట్రుల యజమానులు కానీ పాండవులు కాదు. ఈ ధృతరాష్ట్ర కొడుకులు ఉన్నారే వాళ్ళే నీకు యజమానులు, పాండవులు కాదు. భామిని, వెంటనే మరొకరిని భర్తగా ఎన్నుకో. అప్పుడు జూదం ద్వారా మరల నీవు దాసిపోయే పరిస్థితి రాదు. భర్తల ఎడ స్వేచ్ఛగా ప్రవర్తించడం నీ వంటి దానికి తప్పేమీ కాదు. దాస్యంలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి నీకు దాస్యమే మంచిది. వీరిని చక్కగా పెళ్లి చేసేసుకో. అప్పుడు ఇక నువ్వు దాసి ఉండాల్సిన అవసరం ఉండదు. యాజ్ఞసేని, నకులుడు, భీమసేనుడు, యుధిష్ఠిరుడు, సహదేవుడు, అర్జునుడు అందరూ ఓడిపోయారు. నీవిప్పుడు దాసివి. ఓడిపోయిన పాండవులు నీ భర్తలు కారు. జీవితానికి పరాక్రమము, పౌరుషము, పరమార్థమని యుధిష్ఠిరుడు ఎరుగుడు. అందుకే పాంచల రాజైన ద్రౌపదిని పుత్రివి నిన్ను పణంగా పెట్టి సభలో జోదమాడాడు. ఒక జీవితానికి పరాక్రమం కానీ, పౌరుషం కానీ, పరమార్థం అని చెప్పేసి ధర్మరాజు తెలియదు. లేకపోతే పెళ్ళని ఉడన జోదంలో పెడతాడా? అది ఎంత బరువు తక్కువ పని. వాటి ఇటు చేశాడు ధర్మరాజు. కాబట్టి నువ్వు వేరే పెళ్లి చేసుకో ఇప్పుడే. ఇక కర్ణుని మాట విని భీమసేనుడు తీవ్రమైనటువంటి అసహనంతో, ఆర్తితో నిట్టూర్చాడు. ధర్మపాసబద్ధుడై యుధిష్ఠిరుణ్ణి అనుసరిస్తూ కూడా కోపంతో ఎర్రబడిన కళ్ళతో యుధిష్ఠిరుణ్ణి దహిస్తున్నట్టు చూస్తే ఇలా పలికాడు. కోపంతో రగిలిపోతూ, ధర్మరాజా నువ్వే కదా ఎంతో కారణం చెప్పేసి అసలు ఎర్రని కళ్ళతో చూస్తున్నాడు ధర్మరాజుని. ఎవరు? భీముడు. అప్పుడు భీముడు ఎలా అంటున్నాడు, రాజా, సోత పుత్రుడైన కర్ణునిపై నాకు కోపం లేదు. దాస ధర్మం మేరకు కర్ణుడు మాట్లాడాడు. మహారాజా, ద్రౌపదిని పణంగా పెట్టి నీవు జోదమాడకుండా ఉంటే మన శత్రువులు ఇప్పుడు ఇలా మాట్లాడగలిగేవారా? భీమసేనుని మాట విని దుర్యోధన రాజు మౌనంగా అచేతనంగా ఉన్నటువంటి యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. సో మరల దుర్యోధనుడు ధర్మరాజుని ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.